పోటీ పరీక్ష ఏదైనా అందులో విద్యార్థులను విజేతలుగా నిలపడమే ఏకైక లక్ష్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఒక విన్నింగ్ ఫార్ములాతో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుంది నానో మై క్లాస్ రూమ్. లక్షలాది మంది పోటీ పడే జేఈఈ, అడ్వాన్స్డ్ జేఈఈ, మెయిన్, నీట్, బిట్స్ అటువంటి ఎంట్రన్స్ల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారిని భవిష్యత్ విజేతలుగా తీర్చిదిద్దుతుంది. ఇందులో భాగంగానే రోడ్ టు ఐఐటీస్ ఎయిమ్స్ పేరిట నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నానో మై క్లాస్ రూమ్ వారు ఏర్పాటు చేసిన సెమినార్ కు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా పనులు ఉంటాయి, ఫంక్షన్స్, రిలేటివ్స్, ఇంట్లో కూడా మంచి మూవీ చూసుకోవచ్చు. ఇవన్నీ వదిలిపెట్టి ఇట్లాంటి సెమినార్కి రావాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఎట్ దిస్ స్టేజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ టెల్ యూ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏది? ఇట్ విల్ టెల్ యూ వన్ థింగ్. మనీ, ఇవన్నీ కొన్ని కామన్ కలిపితే what comes is career. Career అనేది the most important thing in your life than family. అట్లాంటి కెరియర్ కి రాబోయే 3-4 నెలల్లో you will be taking first step towards your career. కలెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంజనీర్ అవ్వాలనుకున్న వాళ్ళు, డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు, even some auto drivers are all doing the same program. They are attending similar kind of schools. They are writing same set of exams. So 10th class pass, all of these categories fit into 10th class pass, and all of them are studying the same curriculum. So the curriculum is designed in such a way that it addresses each and every one of them. So దీంట్లో కెరియర్ ని దృష్టిలో పెట్టుకొని there was no difference. నువ్వు డాక్టర్ అవుతావా, దానికోసం 10th class exam వేరే ఉంటుంది. ఇంజనీర్ అవుతావా, దానికోసం స్కూల్ ప్రోగ్రామ్ వేరే ఉంటుంది. ఇట్లాంటి ఏం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ యూనిఫామ్. ద టెక్స్ట్ బుక్స్ ఆర్ సేమ్ irrespective of what your career is. బట్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఐఐటీస్ ఏం చేయాలా, ఎన్ఐటీస్ ఏం చేయాలా, లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏం చేయాలా, ఇవి కాకుండా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? ఆ కాలేజ్ ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎట్లా చూస్ చేసుకోవాలి, వాట్ ఇస్ దట్ ఐ నీడ్ టు లుక్ ఎట్ టు దట్ ఇన్ దట్ కాలేజ్. సో ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. హౌ టు డిసైడ్ ఆన్ ఏ గుడ్ కాలేజ్. ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా లెట్ us try to address in next 1.5 hour టైం. సో ఎప్పుడైతే ఇంజనీరింగ్ అని అంటారో టాప్ మోస్ట్ ఇంజనీర్స్ అందరు కూడా ఈ ఐఐటీస్ ని ఏం చేస్తారు. ఈ ఐఐటీస్ తో స్టార్ట్ చేసిన తర్వాత చాలా రోజుల వరకు ఇవే 5 ఐఐటీసే ఉండేవి. అన్ని కలిపి ఇప్పుడు ఆల్మోస్ట్ 23 ఐఐటీస్ ఉన్నాయి. ఐఐటీస్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ పర్పస్ ఏంటి అంటే దీన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ గా స్టార్ట్ చేశారు. అంటే ఎంటెక్ ఆఫర్ చేద్దాం, ఇక్కడ రీసెర్చ్ ఎంటెక్, పిహెచ్డి ఆఫర్ చేద్దాం. బీటెక్ అనే దానికి ఎన్ఐటీస్, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని పెట్టారు ఫస్ట్. ఈ ఎన్ఐటీస్ ఏంటి అంటే ఫస్ట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని పెట్టారు. రీసెంట్గా ఎర్లీ 2000s లో ఇట్ వాస్ గివెన్ స్టేటస్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ. దీంట్లో 50% ఆ స్టేట్ పిల్లలు ఉంటే మిగతా 50% వేరే అన్ని చోట్ల నుండి, దేశం అన్ని చోట్ల నుండి వస్తారు. IIIT's ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలహాబాద్లో, గ్వాలియర్లో, జబల్పూర్లో 5. ఇవి కాకుండా మళ్ళీ ఇంకో 19, ఆల్మోస్ట్ 23-24 IIITs ఉన్నాయి. IIIT Hyderabad is separately written because it is partly public government, partly private companies. The private players are top MNCs of software and hardware field. Cisco, Intel, ఇట్లాంటి companies they have invested in IIIT. So cutting edge technologies and latest technologies ఇప్పుడు కరెంట్గా ఏం రన్ అవుతున్నాయి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం రన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ IIIT హైదరాబాద్ లో 5 years బ్యాక్ there were courses on machine learning and artificial intelligence. IITs have just started it 2 years back. ఇవి కాకుండా మిగతా గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకేవేవి ఉన్నాయంటే ఐఐఎస్టి తిరువనంతపురం ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. ఎవరైతే నాసాలో, ఇస్రోలో సైంటిస్టులు కావాలనుకుంటారో, ఇస్రోకి ఎస్పెషల్లీ మన మంగళయాన్, చంద్రయాన్ వీటి తర్వాత చాలా పాపులారిటీ వచ్చింది. ఎవ్రీబడి ఈస్ ట్రీటెడ్ లైక్ ఏ హీరో. దాని తర్వాత NIFTEM, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఇవన్నీ కూడా ఇప్పటివరకు చదువుకున్నాయి, చూసినవన్నీ ఆల్మోస్ట్ 23 IITs, 31 NITs, అండ్ దెన్ ఆల్మోస్ట్ అబౌట్ 24-25 IIITs. అది కాకుండా ఇంకా కొన్ని కాలేజెస్ చూసాము. ఇవన్నీ కూడా దే ఆర్ సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ రన్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్. ఇవి కాకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడాలనుకుంటే నెంబర్ 1 కాలేజ్ ఇస్ బిట్స్ పిలాని. ఇట్ హెస్ గాట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అల్యూమినీ నెట్వర్క్.
అన్ని కాలేజెస్ లో కూడా టాప్ కాలేజెస్ ని డిటర్మైన్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి. ఒకటి, అక్కడ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ స్ట్రెంత్, ఎట్లాంటి పిల్లలు అక్కడ జాయిన్ అవుతున్నారు, ఎంత మంచి పిల్లలు అక్కడ జాయిన్ అవుతే ఆ ఇన్స్టిట్యూట్ కి అంత సత్తా ఉంది. జాబ్ అవ్వడం. సో దట్ ఈస్ హౌ అల్యూమినీ నెట్వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బిట్స్ పిలానీ హ్యాస్ స్ట్రాంగ్ అల్యూమినీ నెట్వర్క్. ఐఐటీస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 16,000 సీట్స్ ఉన్నాయి అండ్ దిస్ ఈస్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆన్ ఇయర్. సో ఈ ఇయర్ కూడా మళ్ళీ ఇంక్రీజ్ ఉండొచ్చు. రీసెంట్లీ దిర్ వాజ్ సర్క్యులర్ ఫ్రమ్ యూనివర్సిటీ. ఎంతమంది ఎన్ఐటీస్ లో సీట్లు ఎన్ని ఉన్నాయంటే ఒక 24,000 ఉన్నాయంటే ఎన్ఐటీస్ ఐఐటీస్ కలుపుకొని ప్రస్తుతం ఒక 40,000 సీట్లు. బిట్స్ పిల్లలలో 2,500 సీట్స్ ఉన్నాయి. ఇంకా మిగతా టాప్ కాలేజెస్ అన్ని కలుపుకుంటే దాదాపు 50,000 సీట్లు. సో వాట్ యూ షుడ్ బి లుకింగ్ ఎట్ ఈస్ బీయింగ్ ఇన్ ఫస్ట్ 50,000 aspirants ఆఫ్ ద కంట్రీ. ఇట్లాంటి టాప్ కాలేజ్ లో చదువుకోవాలి అంటే దేశంలో ఫస్ట్ 50,000 లో ఉంటే సరిపోతుంది. ఎంతమంది మరి కాంపిటీషన్ ఎట్లా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ జేఈఈ మెయిన్ దిస్ ఇయర్ ఇట్ వాస్ 12.3 lakh. 12.3 lakh. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అబౌట్ 11.8 lakh. ఆ 4 lakh పీపుల్ లో నువ్వు ఫస్ట్ 50,000 లో ఉంటే యువర్ సీట్ ఈస్ గ్యారంటీడ్. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 10% సక్సెస్ రేట్ ఉంది. సో ఇంకా స్కేల్ డౌన్ చేయాలంటే ఇన్ అ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ యూ షుడ్ బి ఇన్ టాప్ 5. ఐఐటీస్ వచ్చేసి జేఈ అడ్వాన్స్డ్ ఇస్ ద ఎగ్జామినేషన్. ఐఐటీస్ వచ్చేసి విచ్ ఇస్ ద ఎగ్జామ్? జేఈ అడ్వాన్స్డ్ ఇస్ ద ఎగ్జామినేషన్. అదే ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ కి జేఈ మెయిన్ ఇస్ ద ఎగ్జామినేషన్. జేఈ మెయిన్ ఇస్ ద ఎగ్జామినేషన్ ఫర్ ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్. బిట్స్ పిలానీకి బిట్సాట్ ఇస్ ద ఎగ్జామినేషన్. అలాగే వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికి కూడా వాటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామినేషన్స్ అవార్డే హౌ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్స్ ఉంది. ఒక నెక్స్ట్ 10 minutes స్పెండ్ చేసుకున్నాం. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ ఎగ్జామినేషన్స్. బిట్సాట్ అనేది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ థరోగా ప్రిపేర్ అయ్యి వర్డ్ టు వర్డ్ ప్రిపేర్ అవ్వడం అంటే అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, తిరిగి మళ్ళీ రాయగలగాలి. ఈ 3 వస్తే ప్రిపేర్ అవ్వడం. సో రిమెంబర్ ఇట్, రిటైన్ ఇట్ అండ్ దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ఇట్ బ్యాక్, అప్లై ఇట్ బ్యాక్. ఈ 3 చేయగలిగితే యూ విల్ బి హ్యాపీలీ స్కోరింగ్ ఇన్ బిట్సాట్ ఎగ్జామినేషన్. సో ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ ఎగ్జామ్. చాలా డెప్త్, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, టెక్నిక్ క్వశ్చన్స్ ఏముండవు. All questions are straightforward questions, simple applications. Most of the questions will be there as it is in your textbooks. So ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ మనం త్వరగా ఏ చాప్టర్ వదలకుండా నీట్ గా చదువుకుంటే 2 సంవత్సరాల పోర్షన్ మొత్తం గుర్తుపెట్టుకోగలిగితే you will be able to happily crack BITSAT examination. Level of BITSAT examination will almost be the level of MCET examination, exam work. Then competition is huge. So your accuracy and speed will be very important in BITSAT examination. జేఈ మెయిన్ కి వస్తే ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఐ జస్ట్ టాక్ అబౌట్ ద రీసెంట్ ట్రెండ్స్. ఐ నాట్ టాక్ ఫ్రమ్ 2013 onwards. I will talk about 2021 to 2023 what is happening with JEE main. Usually the same thing may happen by the time you write also. ఇక్కడ మ్యాథ్స్ చాలా టఫ్ ఉంటుంది. మ్యాథ్స్ పేపర్ will be very tough. Physics and chemistry are relatively easy. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఎస్పెషల్లీ నీ టెక్స్ట్ బుక్ ఎలాగైతే బిట్సాట్కి ప్రిపేర్ అవుతున్నావో అలాగే ప్రిపేర్ అయితే సరిపోతుంది. థరోగా ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ థరోలీ లైన్ టు లైన్ అని గుర్తుపెట్టుకుంటే యూ విల్ బి థరో త్రూ విత్ కెమిస్ట్రీ. కొంచెం రిస్క్ తీసుకోగలిగి అది కూడా క్యాలిక్యులేటెడ్ గా ఆలోచించి రిస్క్ తీసుకోగలిగిన వాడు సక్సెస్ అవుతుంది. సో యువర్ డ్రీమ్స్, యువర్ ఎయిమ్స్, యువర్ గోల్స్ షుడ్ నాట్ బి లిమిటెడ్. ఇది చేస్తే చాలే, ఇదనే ఇదంతా ముసలి మాట్లాడుతున్నాడు, ఇదవరకు చాలే, అది చేసి ఏం చేస్తాం, ఇది చేసి ఏం చేస్తాం, ఇక్కడ పోయి ఏం చేస్తాం, అంత దూరం అవసరం. ఇదంతా ఎవరు మాట్లాడతారు? పీపుల్ ఆర్ డ్రీమింగ్ అండ్ నాట్ జస్ట్ డ్రీమింగ్, దే ఆర్ ఆల్సో రీచింగ్. వీళ్ళని పొయ్యి తీసుకుపోయి అక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్, కూరగాయలు, క్యాబేజీలు, టమాటాలు పండించి వీళ్ళందరినీ అక్కడ పెట్టి ఫామ్ హౌస్లు పెట్టి ఉంచుతాడంట. దట్ ఈస్ ద డ్రీమ్. దట్ ఈస్ ద రీజన్ హి ఈస్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఈరోజు నానో మై క్లాస్ రూమ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో రోడ్ టు ఐఐటీస్ సెమినార్ జరపడం జరిగింది. పిల్లలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సెమినార్లో ఐఐటీలకి
ఎన్ఐటీలకి నీట్ ప్రిపరేషన్కి తగిన సూచనలు, విద్యార్థులు ఈ 2-3 నెలల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, ఒక కాలేజ్ని ఎంపిక చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే రాబోయే 2 సంవత్సరాలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇట్లాంటి కాంపిటీషన్లు ఎట్లా అధిగమించాలి అనే విషయం పట్ల పిల్లలతో మాట్లాడడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. నానో బ్రాంచ్లు నల్లకుంట, మాదాపూర్, శంషాబాద్, కొత్తపేటలో ఉన్నాయి. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ విద్యార్థుల కోసం శంషాబాద్లో 15 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతమైన ఫెసిలిటీస్తో మంచి టీచింగ్, మంచి కరిక్యులంలో హాస్టల్ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈసారి. సో ఈ విషయాలు కూడా పిల్లలకి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నానో క్యాంపస్కి హైదరాబాద్కి విచ్చేసి చూసి మా దగ్గర జరుగుతున్న కరిక్యులం అన్నీ తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఈ నిర్ణయం మీ పిల్లాడి 40 ఏళ్ల భవిష్యత్తుకు పునాది లాంటిది కనుక చాలా జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు.